రైట్ అమ్మా. టుడే క్వశ్చన్ వచ్చి ఒకసారి చూడండి. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న డబ్బులో 40% డబ్బును 15% వార్షిక వడ్డీ రేటుతో, మిగిలిన దానిలో 50% డబ్బుని 10% వార్షిక బారు వడ్డీ రేటుతో, మిగిలిన దానిని 18% వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చారు. మొత్తం వడ్డీని మొత్తం సొమ్ముపై లెక్కించిన వార్షిక బారు వడ్డీ ఎంత? నేను ఇచ్చే స్టార్స్ దీనికి 3 స్టార్స్ ఇస్తానమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది కంప్లీట్ గా అందరు సింపుల్ ఇంట్రెస్ట్ అనే ట్రాప్ లోకి పడిపోతారు. కానీ ఈ క్వశ్చన్ ట్రాప్ చేసే క్వశ్చన్ కంప్లీట్ గా యావరేజ్ క్వశ్చన్. ఇక్కడ నాకు టోటల్ నేను 100 అనుకుంటాను, 100 మెంబర్స్ అనుకుంటాను. 100 మెంబర్స్ లో ఫస్ట్ 40 మెంబర్స్ దగ్గర ఉన్న యావరేజ్ ఎంత అంటే 15. రైట్. మిగిలిన ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. ఈ 60లో 50% అంటే ఎంతమ్మా? 30. అంటే ఈ 30 మెంబర్స్ దగ్గర యావరేజ్ ఎంత ఉంది అంటే 10. అంటే ఆల్రెడీ 70 అయిపోయింది, ఇంకా రిమైనింగ్ 30 ఉంటుంది. ఈ 30 మెంబర్స్ దగ్గర యావరేజ్ ఎంత అంటుండు? 18 అంటు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏం అడిగిందంటే టోటల్ ఎంత అని క్వశ్చన్ అడుగుతుంది. అయితే సింపుల్ గా మినిమం యావరేజ్ ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. మినిమం యావరేజ్ ఎంత? 10. వీళ్ళకన్నా ఎంత ఎక్కువ? 5 ఎక్కువ. అట్లా ఎంత మంది దగ్గర? 40 మెంబర్స్. 45 ఎంత? 200. రైట్. ప్లస్ వీళ్ళకన్నా వీళ్ళు ఎంత ఎక్కువ? 8 ఎక్కువ. 8 30 ఎంత? 240. ఎక్స్ట్రా వచ్చిన డబ్బులు ఎవరు పంచుకోవాలి? అందరూ పంచుకోవాలి. అందరూ అంటే ఎంత మంది? 100 మెంబర్స్. 440 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత? 4.4. అంటే 10 ప్లస్ 4.4 అంటే 44.4%. సో మన ఆన్సర్ ఎంత? ఆప్షన్ నెంబర్ 3. ఇది కంప్లీట్ గా ట్రాక్ చేసే క్వశ్చన్. జాగ్రత్తగా వినండి. ఇలాంటి క్వశ్చన్లు ఖచ్చితంగా ఎగ్జామ్ లో వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. క్యాట్ లెవెల్ క్వశ్చన్. 100% ఇలాంటి బిట్ అనేది ఎగ్జామ్ లో 100% పడుతుంది. ఇదేని కాదు, కానీ ఇలాంటి బిట్ పడే అవకాశం ఉంటుంది. క్యాట్ లెవెల్ క్వశ్చన్. జనతా ఎయిర్లైన్స్ లో తన ప్రయాణికులకు ఉచిత లగేజ్ జీతభత్యాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా ప్రయాణికుడు అదనపు లగేజ్ తీసుకుని వెళ్తే దానికి కిలోకి స్థిరమైన రేటుతో వసూలు చేస్తారు. రవీంద్ర జగ్రివాల్, ఇక్కడ కీ పాయింట్ ఇదేనా? రవీంద్ర జగ్రివాల్ అంటే ఇద్దరు పేర్లు కాదు, ఒక్కడి పేరు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రవీంద్ర జగ్రివాల్, ప్రణాస్ సుభాష్ ఇక్కడ కూడా ఒక్కడే, అంటే ఇద్దరు అన్నమాట. టోటల్ చెల్లించిన మొత్తం లగేజ్ ఛార్జీ 1100. రవీంద్ర మరియు ప్రణాలు ఇద్దరు వాస్తవానికి ఉన్నదానికంటే 2 రెట్ల బరువున్న సామాన్ని మోసుకొని వెళ్లి ఉంటే వారు సామాను ఛార్జీలు వరుసగా 2000 మరియు 1000 రూపాయలు అయ్యాయి. రవీంద్ర సామానుపై విధించిన ఛార్జీ ఎంత అని క్వశ్చన్ వేసింది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మీరు క్వశ్చన్ ఒక్కసారి చదివితే మాత్రము అర్థమయ్యే సినిమా కాదు. కానీ దీన్ని కంప్లీట్ గా 2 స్టెప్స్ లలో మనం ఆప్షన్ త్రూ చేయొచ్చు. మిగతా 3 ఆప్షన్స్ మీరు మామూలుగా ప్రాక్టీస్ చేసుకోండి. మొత్తం ఎంత అమ్మా? 1100 పే చేసేది ఇద్దరు కలిసి. ఆప్షన్ లో ఒకటి గురించి తెలిస్తే ఆటోమేటిక్ గా ఇంకొకటి పే చేసింది తెలుస్తుందా? ఒకడు 800 పే చేసిండు అనుకుందాం. ఒకడు ఎంత? 800 పే చేసిండు అనుకుందాం. అంటే ఆటోమేటిక్ గా ఇంకొకడు 300 పే చేసినట్టే కదా, అవునా కదా? మళ్ళీ సామాన్య ఛార్జీ ఇక్కడ వరుసగా ఒకడు ఎంత పే చేసిండంట? 2000 పే చేసిండు, ఒకడు 1000 పే చేసిండు. మళ్ళీ ఇక్కడ 2000 పే చేసిండు అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఎంత పే చేసినట్టు? మనకి ఇక్కడ 1200 పే చేసిండు, అవునా కదా? ఇక్కడ ఎక్స్ట్రా ఎంత పే చేసినట్టు? మనకి 700 పే చేసినట్టు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎక్స్ట్రా ఎంత ఉందమ్మా? ఇక్కడ ఎక్స్ట్రా ఎంత ఉంది? 400 ఉంది, అవునా కదా? ఇక్కడ ఎక్స్ట్రా ఎంత ఉంది అంటే ఇక్కడ 400. ఈ 400 ఏంటిది అంటే స్థిర ఛార్జీ. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసిండు. ఇక్కడ ఏమన్నాడు? దానికి కిలోకి స్థిరమైన ఛార్జీ రేటుతో వసూలు చేస్తారు. అంటే ఇద్దరికి వాళ్ళు లగేజ్ తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ఇద్దరికి సేమ్ ఛార్జీ ఉండాలి. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఎవరికైతే సేమ్ ఛార్జీ ఉంటుందో అదే ఆప్షన్. ఒకవేళ ఇక్కడ 700 తీసుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది? 400 అవుతుంది. 400 అయితే ఇక్కడ 1000 కట్టిండు కదా, అంటే ఇక్కడ 600 అవుతుంది. ఇక్కడ 1300 అవుతుంది. అంటే ఇది ఎప్పుడైతే ఇది మ్యాచ్ అవుతుందో, ఆప్షన్ లో ఎప్పుడైతే ఇది మ్యాచ్ అవుతుందో అదే ఆన్సర్. ఇది మనకి ఎగ్జామ్ లో ఖచ్చితమైన బిట్లు పడతాయి. ఇలాంటి బిట్లు క్వశ్చన్ నెంబర్ 10, 20, 30 మధ్యలో పడతాయి. ఎందుకు అంటే వాడు స్టార్టింగ్ మిమ్మల్ని నర్వస్ చేయడానికి ఈ క్వశ్చన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్వశ్చన్ కి నేను ఇచ్చే స్టార్స్ 5 స్టార్స్ అమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.